గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అత్యంత హై ప్రొఫైల్ ఫోక్సో కేసు దర్యాప్తులో అత్యంత కీలక పరిణామం చోటు చేసుకుంది. చర్లపల్లి కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న ప్రధాన నిందితుడు బండి భగీరథను పేట్ బషీరాబాద్ పోలీసులు కొద్దిసేపటి క్రితమే అధికారికంగా తమ కస్టడీలోకి తీసుకున్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి ధర్మాసనం నిందితుడికి 3 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చట్టపరమైన నిబంధనల ప్రకారం మేడ్చల్ ఆసుపత్రిలో మెడికల్ చెకప్ పూర్తి చేసిన అనంతరం పేట్ బషీరాబాద్ పోలీసులు చర్లపల్లి జైలుకు చేరుకుని జైలర్ సమక్షంలో కస్టడీ వారెంట్ సమర్పించారు. జైలు అధికారిక ప్రొసీడింగ్స్ ముగిసిన వెంటనే నిందితుని ప్రత్యేక భద్రతా వాహనంలో రహస్య ప్రాంతానికి తరలించారు. కోర్టు ఆదేశాల అమల్లో భాగంగా సైబరాబాద్ పోలీసు యంత్రాంగం నిమిషాల వ్యవధిలో ఈ కస్టడీ ప్రక్రియను పూర్తి చేసింది. మల్కాజ్గిరి న్యాయస్థానం కస్టడీ ఉత్తర్వులు జారీ చేసిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. చట్ట ప్రకారం నిందితుడికి వైద్య పరీక్షలు నిర్వహించిన పోలీసు బృందం కొద్దిసేపటి క్రితమే భారీ బందోబస్తు నడుమ చర్లపల్లి జైలుకు చేరుకుంది. జైలు నిబంధనల ప్రకారం నిందితుడి శారీరక స్థితి, కోర్టు ఆర్డర్లను సరిచూసుకున్న అనంతరం అధికారులు బండి భగీరథను పోలీసులకు అప్పగించారు. జైలు నుంచి బయటకు తీసుకొచ్చిన క్షణంలో నిందితుడి 3 రోజుల పోలీసు కస్టడీ అధికారికంగా ప్రారంభమైంది. జైలు గేటు వెలుపల మీడియా కంటపడకుండా పోలీసులు అత్యంత వ్యూహాత్మకంగా నిందితుని తమ వాహనంలోకి ఎక్కించి అక్కడి నుంచి తరలించారు. కస్టడీలోకి తీసుకున్న పోలీసులు నిందితుడు బండి భగీరథను విచారించేందుకు ఒక ప్రత్యేక సైబర్ అండ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కేంద్రాన్ని ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ఈ 3 రోజుల పాటు ఇన్ కెమెరా రికార్డింగ్ ద్వారా నిందితుని సుదీర్ఘంగా విచారించనున్నారు. ఘటనా స్థలంలో సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడంతో పాటు బాధితురాలికి సంబంధించిన మరికొన్ని కీలక డిజిటల్ సాక్ష్యాలను రాబట్టేందుకు పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించనున్నారు. ప్రస్తుతానికి చర్లపల్లి జైలు నుంచి నిందితుడి కస్టడీ బదిలీ ప్రక్రియ విజయవంతంగా ముగిసింది. పోలీసుల ఈ 3 రోజుల సుదీర్ఘ విచారణలో ఎలాంటి సంచలన విషయాలు బయటకు వస్తాయనేది ఇప్పుడు లీగల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. లోపల రావచ్చు.